5 రూపాయలు 500 పేటిఎం చేయించి ఆ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లతో ఆ లడ్డు కల్తీ అవ్వలేదని డైవర్ట్ చేయించండ్రా. ఏమైంది? నారా లోకేష్ వైజాగ్ కి గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చాడు. ఆ గూగుల్ డేటా సెంటర్ ఒక గోడౌన్ అని ప్రచారం చేయించండ్రా. గూగుల్ డేటా సెంటర్ ఒక గోడౌన్ మాత్రమే. అక్కడ సెక్యూరిటీ గార్డ్ తప్ప ఎవరు ఉండరు. ఆ గోడౌన్ వైజాగ్ అవసరమా? అవసరం లేదు. అక్క, గూగుల్ డేటా సెంటర్ ఒక గోడౌన్ మాత్రమేనని ఎంత ప్రచారం చేసినా ప్రజలు నమ్మట్లేదక్క. అయితే గూగుల్ డేటా సెంటర్ ని మనమే తీసుకొచ్చామని ప్రచారం చేయండి రా. అరే గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చింది మా జగన్ అండి. 2023లో అదానితో డీల్ కూడా చేసుకున్నాడు. అవును, అది ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ ఆయన లెక్కలో వేసుకుంటున్నాడు. పనులు చేయడం చేత కాదు, ఉద్యోగాలు చేత కాదు, కంపెనీలు తేవడం చేత కాదు. మా జగన్ తెచ్చింది మీ లెక్కలో వేసుకుంటున్నారు. క్రెడిట్ కొట్టేస్తున్నారు మీరు. 5,000 కాకపోతే ఇంకొక 500 ఎక్స్ట్రా ఇచ్చి ఆ కల్తీ లడ్డును డైవర్ట్ చేయండి రా. గూగుల్ డేటా సెంటర్ మన జగన్ తెచ్చంటే ఎవరు నమ్మట్లేదు. ఆ గూగుల్ డేటా కంపెనీ రాకుండా కోర్టులో కేసు వేయండి రా. కేసు వేసేయాలా? గూగుల్ డేటా సెంటర్ ఒక గోడౌన్ అని చెప్పాము. గూగుల్ కంపెనీ తెచ్చింది మనం ఏం చెప్పాము. ఇప్పుడు అది రాకుండా కేసేస్తే మన పార్టీ పరివి ఏమైపోద్ది? పరువు గిరువు ఫస్ట్ పక్కనెట్టేయండిరా. ఆ కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది, జనాలు మనల్ని మర్చిపోయి ఇక మనల్ని గెలిపించర్రా. ఆ కంపెనీ మీద కేసెట్టేయండి. సరే సరే సరే, గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ రానివ్వు. రాకుండా కోర్టులో కేసేస్తాం.